హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అసలు ఎంత బాగుంది అంటే అండి, చాలా బాగుంది. సూపర్ టేస్టీగా ఉంది. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. స్పైసీగా ఎమ్మీగా అసలు ఎంత బాగుందంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి అన్నమాట. ఇట్లా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోతే అస్సలు బాగుండదు. ఇంకా చూడండి, ఈ విధంగా వేయించుకున్నాను. నాకు 20 మినిట్స్ టైం పట్టింది లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే. ఇంక ఇవన్నీ కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇందులో నేను చికెన్కి ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం పేస్టు, నిమ్మకాయ ఇదంతా పట్టించి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటుంది అట్లా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే. తర్వాత ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే నేను చేస్తున్నాను. చికెన్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 ఎగ్స్ వేసుకుందాము. 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా మనకు రెస్టారెంట్లో ఇచ్చిన, బయట స్ట్రీట్ స్టైల్లో ఇచ్చినా సరే చికెన్ ఫ్రైడ్ రైస్లో ఖచ్చితంగా ఎగ్స్ వేస్తూ ఉంటారు. అలా ఎందుకు వేస్తారో నాకు తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే యూట్యూబ్లోనే చూశాను, ఒకసారి చేశాను. బట్ ఇది రెండోసారి నాకు చాలా బాగా నచ్చింది, అందుకే మళ్ళీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చెప్పడం కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇందులో అయితే 2 ఎగ్స్ వేసిన తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ వేసాను. స్మెల్ రాకుండా ఉండుట కొరకు నేను అల్లం పేస్ట్ వేసాను. దీన్ని అయితే మంచిగా కాసేపు ఉడికిన తర్వాత కలిపేసుకుందాము. చూసారు కదండి, మనకు నచ్చిన సైజులో పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. నేను పీసెస్ అనేది కొంచెం పెద్దగానే ఉంచుతున్నాను. సరే, ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి అన్నమాట. కొంచెము ఆయిల్ ఎక్కువ అయిందండి, అంటే ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. బట్ నేనేంటంటే ఎగ్స్కి సరిపోయేంతే వేసుకోవాలి. ఎగ్స్కి ఆయిల్ ఎక్కువ అవడం వల్ల చూడండి ఇక్కడ బురుజు వచ్చేస్తుంది. ఆ విధంగా ఆయిల్ ఉడుకుతుంది అన్నమాట. ఓకే, ఈ ఎగ్స్ అయితే మనకు కావాల్సినట్టుగా మంచిగా ఫ్రై అయింది. వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. చిన్న ముక్కలు లేకుండా మొత్తం తీసేసుకుందాము. ఇలా తీసేసుకొని ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నాను అన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎటువంటి సాసులు లేకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సాసులు అనేది అన్హెల్దీ అండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. అది క్యాన్సర్ అలాంటి వ్యాధులకు దారితీస్తుంది. అది అనేది అసలు హెల్దీ కాదు అన్నమాట. అందుకని చెప్పేసి నేను సోయా సాస్ అని, టమాటో సాస్ అని, ఈ సాస్ ఏది వేయకుండా నేను స్పైసీగా ఇంట్లో ఉండే మసాలాలతోటి మనం రెగ్యులర్గా కూరలో వాడుకునే వాటితోటి నేను చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత నేను కావలసినంత రైస్ తీసుకున్నాను. ఒక్కరికే చేస్తున్నాను, ఇక్కడ ఇద్దరు కూడా తినేయచ్చు. ఇంకా వచ్చేసి సాల్ట్ వేసాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, కారం వేసుకున్నాను, కొంచెం మసాలా వేసుకున్నాను. మసాలా కూడా చికెన్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు అండి. కానీ మనం ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైస్ మొత్తం మంచిగా కలిపేసుకున్నాను. మసాలాలు అవి ఇవి పట్టేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎగ్ పీసెస్ అనేది వేసాను. ఎగ్స్ అనేది కొన్ని పక్కన తీసి పెట్టానండి, కొన్నే వేసాను అన్నమాట. తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ పీసెస్, ఫ్రై పీసెస్ ఉన్నాయి కదా, అవి అయితే ఇందులో వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి రైస్కి పట్టేటట్టు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా వేయించుకోవాలి అన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనము ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, మంటను హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగా వేయించుకోవాలి రైస్ని అనేది. ఇలా వేయించుకుంటే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని మంటను హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా అండి, ఈ
రైస్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ కొరకి మనం ఏ రెస్టారెంట్కో ఏ స్ట్రీట్ ఫుడ్ తినడం కొరకు బయటకు అటు ఇటు వెళ్ళాల్సిన పని లేదు. ఒక పావు కేజీ చికెన్ తెచ్చుకొని ఇట్లా మంచిగా మ్యారినేషన్ చేసుకొని 2-3 గంటలు పక్కన పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకొని ఒక 2 ఎగ్స్ తెచ్చుకొని మంచిగా ఒక ప్రైస్ తోటి ఈ విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. సాస్లు వేయకుండా చాలా బాగుంటుంది.